హలో ఎవ్రీవన్, నేనైతే ప్రతి ఇయర్ శ్రావణ మాసంలో మార్నింగ్ ఈవినింగ్ కూడా అయితే పూజ చేసుకునేదానండి. సో ఈ ఇయర్ అయితే కొంచెం మ్యారేజెస్ ఉంటాం, అటు ఇటు తిరగటం వల్ల అయితే పూజ అయితే రెగ్యులర్గా చేసుకోలేకపోయానండి. కానీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజ అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ వీక్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈరోజు నిత్య పూజ చేసుకుంటాం కదండి, అదే విధంగా చేస్తున్నాను. నేను ఎక్కువ ఈవినింగ్ టైంనే పూజ చేస్తాను, ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి. సో ఇది వచ్చేసి అయితే నా ఈవినింగ్ పూజ రొటీన్ అండి. సో నేను ఎప్పుడూ కూడా ఈవినింగ్ వారాహి అమ్మవారిని అయితే పూజిస్తానండి. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకుని, అమ్మవారి పూజతో పాటు అయితే శ్రావణ మాసం అని లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం అవన్నీ కూడా చదువుకున్నాను అండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మనసు. నేను ఈవినింగ్ పూజ చేసుకుంటే కంపల్సరీ బెల్లం పానకం అయితే నైవేద్యంగా అయితే పెడతానండి డైలీ కూడాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.